జై చంద్రన్న, జై చంద్రన్న. జై కృష్ణమ్మ. అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పేని. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం గ్రామంలోని హంద్రీనివా సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు శ్రీశైలం జలాశయం నుండి కొప్పం నియోజకవర్గంలోని చిట్ట చివరి భూమి, చిట్ట చివరి పొలాలు, చిట్ట చివరి చెరువు ఉండేటువంటి ఈ లొకేషన్ కూడా దాదాపు 738 కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలం బ్యారేజ్ నుంచి నీళ్లు ఈ ఊరికి వస్తా ఉన్నాయి. అపర భగీరథుడు, కృషివరుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా దేశానికి వెన్నెముక రైతులు ఏ పంట పెట్టాలన్నా, ఆ పంట పండాలన్నా కూడా నీళ్లు కావాలి. అలాంటి నీళ్లు లేక పంటలు పండక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీనివా సుజల స్రవంతి పథకాన్ని కూడా ఎన్నో ప్రారంభించారు. ఆయన బోట్లు కూడా చెరువులో తిరిగి విజువల్స్ కూడా మనందరం చూసాం. 738 కిలోమీటర్ల నుంచి ఇక్కడ నీళ్లు రావడం అంటే ఆషామాషి కాదు. కొప్పం అనేది చాలా ఎత్తులో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు రావాలంటే చాలా కష్టం. పంపింగ్ అంటే లిఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడ గ్రామ ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఈ చిట్ట చివరి చెరువు వరకు నీళ్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత గొప్ప పథకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల యొక్క పంటల్ని వాళ్ళు పండించడానికి ముఖ్య కారణమైనటువంటి నారా చంద్రబాబు నాయుడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెరువు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం అనే గ్రామానికి చెందింది. ఇదే చిట్ట చివరి భూమి, ఇదే చిట్ట చివరి చెరువు. అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాల చెంత నుంచి పరమసముద్రం బేట్రాయి స్వామి పాదాల దగ్గరకి కృష్ణమ్మ జలాన్ని పట్టుకొచ్చిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 738 కిలోమీటర్లు కృష్ణమ్మ జలాలు పరుగులెడుతూ చివరగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే జనాలు కూడా పర్యాటక కేంద్రంలో వీటిని భావిస్తున్నారు. అందరూ వచ్చి దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కుప్పంలో ఉండేటువంటి 110 చెరువులు కూడా వర్షం వస్తే తప్ప నిండేటివి కాదు. ఆ తర్వాత రోజుల్లో ఎండిపోయేటివి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి కుప్పంలో 110 చెరువులకు కూడా నీళ్లు వచ్చి నిండడం జరుగుతుంది. దాదాపు కొన్ని వేల ఎకరాలు భూమిని కుప్పం నియోజకవర్గ ప్రజలు సాగు చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న గేటు పెట్టి 4 పూజారులను పిలిపించి 2 కొబ్బరికాయలు కొట్టి ఒక ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించి వాటిని పోసి ఆ గుంటలోకి రాగానే టైట్ క్లోజ్ షాట్ లో వీడియో తీసి దాన్ని సాక్షిలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో అందరూ వీళ్ళు అక్కడ చూస్తే నీళ్లు లేవు కదా, మొత్తం ఎండిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత తప్పుడు పనులు చేస్తాడా, ఇంత విష ప్రచారం చేస్తారా, ఇన్ని అబద్ధాలు చెప్తాడని. కానీ ఈ రోజు నేను చూపిస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చాలా నిజాయితీగా నిఖార్సుగా ఉన్నాయి. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి హంద్రీనివా సుజల స్రవంతి పథకానికి సంబంధించినటువంటి కాలువ నీళ్ళలో ఉన్నాం. ఈ నీళ్లు దాటిలితే ఈ పరమసముద్రం చెరువులో కలిసిపోతాయి. ఇలా కుప్పం నియోజకవర్గంలో 110 చెరువుల్లో కూడా నీళ్లు వెళ్తా ఉన్నాయి. ఇక్కడ పరమసముద్రం గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఎందుకంటే 25 సంవత్సరాలు అంటే దశాబ్దాల కాలం నాటి కళ రాయలసీమ ప్రజలకు కానీ, కుప్పం నియోజకవర్గ ప్రజలకు కానీ, ఈ ఊరికి కానీ నీళ్లు వస్తే వాళ్ళ కష్టాలు తీరుతాయి. జీవనాధారమైనటువంటి పంట కూడా నీళ్లు మూలాధారం కాబట్టి వాటి కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. వాళ్ళు ఎలాంటి ఆనందానికి గురవుతున్నారు. నమస్కారం అమ్మా. అందరికీ నమస్కారం. మాకు ఈ నీరు వచ్చేదాన్ని శ్రీశైలం నుండి వచ్చేది చాలా సంతోషంగా ఉంది. కానీ ఎప్పుడు వర్షాలు లేకపోయినా కూడా నీరు ఉంటుందని మేము సంతోషపడుతున్నాం. మీ పేరు? నా పేరు శాంతమ్మ. ఏ ఊరమ్మా? మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు వ్యవసాయదారు ఉందా? ఈ నీళ్లు వచ్చిన తర్వాత ఎలా పండబోతున్నాయి అనుకుంటున్నారు మీరు? చెట్లు పెట్టి చేసుకుంటా ఉంటాం. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేది నీళ్లు రాకముందు? నీళ్ళు రాకుండా కొంచెం వర్షాలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ నీళ్ళు ఒకసారిగా మీ ఊరికి వచ్చేసరికి? నీళ్ళు వస్తే అన్ని బావుల్లో చెరువుల్లో నీళ్లు ఉంటే మాకి బోర్లో బావుల్లో నీళ్లు ఉంటాయని. చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ పేరేంది? నా పేరు సునీత సార్. మీరు ఏం చేస్తుంటారు? నేను టీచర్ సార్. మీకు వ్యవసాయం ఉందా? ఉంది సార్. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంది సార్. అయితే ఇప్పుడు నీళ్లు ఇక్కడికి వస్తాయని మీరు ఇప్పుడు ఊహించారా? లేదు సార్, 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. చాలా ఎదురు చూసి ఈ కళ నెరవేరింది సార్. ఈ నీళ్లు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది?
మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎక్కడో శ్రీశైలం నుంచి కృష్ణమ్మ జలాన్ని మేము ఇక్కడ తాకుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, చంద్రన్న గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆర్పి గారికి సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న, జై కృష్ణమ్మ, జై. నమస్కారం. మీ పేరు పేరు? మనం ఎన్ని ఎకరాలు ఉంది? 1 ఎకరం ఉంది మీకు. ఇది వాళ్ళది. మీరు ఇచ్చారా ఇది? చాలా సంతోషం. ఏ ఊరు మీది? ఇప్పుడు 730 కిలోమీటర్ల నుంచి మీ ఊరికి నీళ్ళు వచ్చాయి కదా, నీకు ఎట్ట అనిపిస్తుంది? తెచ్చి మా సౌకర్యానికి మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. అంటే ఈ నీళ్లు రాకముందు మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? నీళ్లు రాకముందు ఈ వర్షాల కోసం మేము వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ వర్షాలు కూడా లేకుండా ఉంది. సో ఇప్పుడు ఈ నీళ్ళ వల్ల మాకు చాలా హెల్ప్ ఉంది సార్, చాలా ఉపయోగం ఉంది. వ్యవసాయం చేసి ఆవులు నీళ్ళు లేకుండా ఉంది, టైం కూడా ఉంది. సో ఇప్పుడు ఇది ఈ జలాల వల్ల కానీ గొర్రెలు కానీ మంచి నీరు వచ్చింది, తాగడానికి నీళ్ళు వచ్చింది. వ్యవసాయం చేసుకునేదానికి వ్యవసాయం నీళ్ళు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 730 కిలోమీటర్ల నుంచి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మొదటిసారి మీరు చూసి చంద్రబాబు నాయుడు సార్ చాలా రుణపడి ఉంటారు. సార్ గారు చెప్పాలనుకుంటున్నాను సార్ కృష్ణా జలాన్ని మా ఊరికి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉంటారు. మీ పేరు? శ్రీనివాసులు. మీకు ఎన్ని ఎకరాలు పొలం ఉంది? 2 ఎకరాలు. ఈ నీళ్లు రాకముందు మీ పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి చక్కగా, కానీ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు జీవనాధారం సాగిస్తారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది, మాకు ఎంతో సాయం చేస్తా ఉన్నారు. నా పేరు కన్నానండి, మీరు వ్యవసాయదారులేనా? వ్యవసాయదారుని. నేను దళిత నాయకుడు కూడా. వ్యవసాయం చేసుకుంటూ మా కుటుంబాన్ని ఇక్కడ పక్క విలేజ్ వడ్డపల్లి గ్రామం, ఈ చెరువు నిండితే మా వడ్డపల్లి చెరువుకు నీళ్ళు వస్తుంది, దాని ద్వారా పంట చేసుకోవాలనేసి మా ఉద్దేశం ఉందన్నమాట. ఇప్పుడు దాని ద్వారా మాకు జీవనాధారం కూడా, మా పిల్లలు, మా భవిష్యత్తు ఇవన్నీ కూడా మేము ఇది చేసుకుంటామనేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు శ్రీశైలం నుంచి ఈ పరమ సముద్రంకి నీళ్ళు వచ్చే 738 కిలోమీటర్లు, ఇంత దూరం వచ్చాయి కదా, ఇప్పుడు మనం కళ్ళ ముందు కూడా నీళ్లు కనబడుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు అయితే పంట చేసుకోవాలంటే ఎక్కడ నీళ్లు మాకు వర్షాన్ని ఎదురు చూసేవాళ్ళం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ అందరినీ నీళ్ళు తెప్పించాడో, ఇంకా ఈ నీటి ద్వారా మా కుటుంబాలు మొత్తం పంట చేసుకుని బతకగలమని ఆయన ఈ వర్షాన్ని, ఈ నీళ్ళని తెప్పించిన దానికి చంద్రబాబు నాయుడుకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. నమస్కారం తాత. నమస్కారం. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 1 ఎకరా పొలం ఉంది. అయితే ఇప్పుడు 730 కిలోమీటర్ల నుంచి ఇక్కడ నీళ్లు వచ్చినాయి కదా, చంద్రబాబు గారు తీసుకొచ్చారా? మీకు ఏమనిపిస్తుందా? మాకే చాలా సంతోషం అనిపిస్తుంది, కోటి నమస్కారాలు అనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్న గేటు పెట్టి నీళ్లు పోసి ప్రజల్ని కావాలని చీటింగ్ చేశారు కదా, అప్పుడు ఏమనిపించింది మీకు? అదంతా ఉత్తుతే, ఏం లేదు, 10 నిమిషాల్లో నీళ్ళు ఇమిరిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంది? చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెరువులు నింపుతా ఉన్నాడు, జగన్మోహన్ ఆడ ఇసుకలు ఆడే నానిపోయింది. అంతేనా? అంతే. ఆయన అక్కడ హెలికాప్టర్ ఎక్కాడు, ఆడ నీళ్ళు అదే వదిలేసాడు, అంతా ఇమిరిపోయింది. ఆడి ఊరికి ఉత్తి మాటలు. ఎప్పుడు అసలు నీళ్ళే తీసుకురాలి జగన్మోహన్ రెడ్డి? ఏదో నీళ్లు రాలే, ఏమి లేదు. ఊరికే వాళ్ళు భూతాకారం, ఈ ఓటు వేసుకునే దానికి భూతాకారం చేసి పూలు వేసి గేట్ ఎత్తి లారీలో పెట్టుకుని వెళ్ళిపోయారు, అంతే. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తానంటున్నాడే? గెలిచేది ఇంకా ఆయన జలంలో గెలిచాడు. అంతేనా? అంతే. సంతోషం బాబాయ్, సంతోషం. కోటి నమస్కారం. ఇక్కడ నాతో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు. నిన్న ఈ పరమ సముద్రం చెరువులో బోటింగ్ లో, ఆ బోట్ లో చంద్రబాబు నాయుడు గారు తిరిగేటప్పుడు పక్కనే కూర్చున్న వ్యక్తి వెంకటేశ్వర గారు. ఆయన అదృష్టవంతులని చెప్పాలి, ఆయన వ్యవసాయదారుడు కూడా. చెప్పండి వెంకటేశ్వర గారు, నిన్న బోట్ ఎక్కినప్పుడు మీకు ఎలాంటి అనుభవం అనిపించింది? ఈ నీళ్లు ఉంటే సంతోషంగా అయింది. ఆ చంద్రబాబు నాయుడు గారు భగీరథుడు తపస్సు చేసి గంగను తెచ్చాడంటే, ఈ బ్రహ్మదేవుడు తపస్సు వరం ఇచ్చినాడు. ఆ వరం ఇచ్చినప్పుడు ఆ వరములో ఈశ్వరుడు గంగాదేవుడు మింగేసినాడు. ఆ గంగాదేవి తిరిగి తపస్సు చేసి తీసుకొచ్చినాడంటే ఆ మునీశ్వరుడు మింగేసినాడు. ఆడ తపస్సు చేసి ఆయనకి ఎంత కష్టపడి తెచ్చినాడు. ఆ కాలంలో భగీరథ
భగీరథుడు. అట్లా మన చంద్రబాబు నాయుడు గారు ఈ గంగని తేవాలంటే ఎక్కడో పుట్టి పెరిగిన గంగని తెచ్చి ఈ చూసినాడంటే మనకి ఎంతో సంతోషంగా ఉంది. అది కాకుండా ఈ నీళ్లు పరసం చెరువులో ఉంటే ఈ పక్క 10 గ్రామాలకు అనుకూల పడుతుంది. రోడ్లకు గాని మనుషులకు గాని వృద్ధి అవుతుంది. రామచంద్రుడు ఎట్లా చేసినా అట్లా చేసినాడు ఈయన. లంకలో ఎట్లా ప్రాజెక్ట్ కట్టినాం అట్లా కట్టి ఎక్కడి నుంచో తెచ్చి నీళ్ళు ఇచ్చినాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అసలు లేదు. అలాంటి మిమ్మల్ని నిన్న పరమ సముద్రం చెరువులో బోట్లో కూర్చోబెట్టుకొని మీతో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మీకేమనిపించింది, ఎలా అనిపించింది? మాకు సంతోషంగా ఉంది. ఈ ఆనందంగా ఎంతో పట్టలేని ఆనందం. ఆ దేవునితోనే కూడా కూర్చొని మాకు అంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కృష్ణా జలాల్ని ఎత్తుకొని చూపిస్తూ ఆయనకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇంకా సంతోషంగా చెప్తాము. ఆయన ఎప్పుడు స్థిరకాలము బాగా 100 రేండ్లు బతికి ఆ రామచంద్రుడు పరిపాలన చేసిన పరిపాలన చేయాలని మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బాబు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితాత్ర ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వై ఆచార్య సకృతాయాస్తు మంగళం. కృష్ణ మా ఊరినంతా కాపాడమ్మా, బాగా అందరు పంటలు పండించమ్మా తల్లి. నువ్వు వచ్చింది మాకు చాలా సంతోషమాయా. మా ఊరు బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ నీళ్లకు నీళ్లు మాకు సంతృప్తిగా చంద్రబాబు నాయుడు మాకు నీళ్లు వచ్చినట్లు చేస్తున్నారు. మాకు చాలా సంతోషము. ఆచార్యం సమర్పయామి కృతాయాస్తు మంగళం. మీరు సెంటర్ ఇదేనా? చంద్రబాబు నాయుడుకి జై, చంద్రబాబు నాయుడుకి జై, చంద్రబాబు నాయుడుకి జై. అమ్మా నమస్కారం. నమస్కారం సార్. మీ ఊరికి కృష్ణా జలాలు 738 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇన్నేళ్ళు మాకు నీళ్ళు లేదు, అది ఉప్పు నీళ్లు. ఇప్పుడు కృష్ణానది నీళ్లు వచ్చిన దానికి, స్వీట్ వాటర్ వచ్చిన దానికి, తాగేదానికో, పంటలకు, రైతులకు, మరి ఇల్లు కట్టుకోవడానికి, అభివృద్ధికు, అన్నిటికీ మాకు చాలా ఉపయోగకరమైనది. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. వ్యవసాయం వాడుకు ఇంట్లో ఉప్పు నీళ్ళు అంటే మాకు కొంచెం కష్టంగా ఉండే, సాల్ట్ వాటర్ అంటే. ఇది స్వీట్ వాటర్ మాకు తాగేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కావేరీ నీళ్లు వచ్చినంత సంతోషం. మేము బెంగళూరు వాళ్ళు కావేరీ నీళ్లు వచ్చినంత ఇప్పుడు కృష్ణా నీళ్లు మాకు వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అంత దూరం ఇంకా చంద్రబాబు నాయుడు తెచ్చినారు. ఇక్కడ ఇంత దూరం వచ్చింది, 730 కిలోమీటర్ల దగ్గర. మాకు చంద్రబాబు నాయుడుకి చాలా ధన్యవాదాలు. మాకు చాలా సంతోషంగా ఉంది. పుష్కరాలు కూడా ఇక్కడే కృష్ణ పుష్కరాలు కూడా ఇక్కడే మనం చేసుకోవచ్చు. కృష్ణ పుష్కరాలు అంత సంతోషంగా ఉంది నీళ్లు చూస్తా ఉంటే. ఓకే అమ్మా, సంతోషం. సరే అమ్మా.
Please subscribe to Leo News for more videos.